మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మొత్తం అంట్లయితే మా బేబీ క్లీన్ చేసేసింది. ఆ తర్వాత నేను ఇక్కడ రైస్కి పెట్టుకున్నాను. రైస్ కుక్కర్లు 2 తీసుకున్నా కూడా పాడైపోయినాయి. ఉషా మంచి కంపెనీ అని ఉషా కాదు, గంగా మంచి కంపెనీ అని తీసుకున్నాను. ఏమైందో ఏమో. సో ఇక్కడ చూడండి, ఇది మటనా బీఫా చికెన్ అయితే కాదు, మటనా బీఫా అర్థం కాకుంటుంది. నా హబ్బీకి చూపించాను, ఇది ఏందో అర్థం కాలేదు. ఫస్ట్ పాడే అన్నారు అన్నమాట. వద్దు మాకి పాడేసేయి అని అన్నారు. పైన అక్క పాపం ఊరికి వెళ్తుంది, అందుకనేసి ఇచ్చింది. సో ఇది ఏంటిది అర్థం కావడం లేదు. బీఫ్ మీరు తినరా అనుకోకండి, మేము బీఫ్ కూడా తింటాము. ఇది నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను, కానీ మా ఆయన దీన్ని ముట్టరంట. ఇది ఫస్ట్ నువ్వు ఇదే ఎవరికన్నా ఇచ్చేసి, లేకపోతే మా డాగి ఉంది కదా, మా వ్లాగ్స్లో ఉంటుంది, దానికి వేసేద్దామంటే నాకు పాపం తను ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టింది. మనం ఓకే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. నాకైతే చేయాలి, ఎందుకు అలా చేయడమో అనిపిస్తుంది. అక్కకి నాకొద్దు అని చెప్పడానికి కూడా నాకు మాటలు రాలేదు. ఇంకా ఎవరిదన్నా ఇదే కదా, 1 వీక్ తర్వాత వస్తారంట వాళ్ళు. ఇంకా ఈ మసాలా అన్నీ అయిపోగొడుతున్నాను, ఇది పక్కన పెట్టేస్తాను. ఎప్పుడన్నా మళ్ళీ నాకు కొంచెం వేరే వాళ్ళ కిచెన్లో చూసినప్పుడు అది గుర్తుకొస్తుంది. సో అది యూజ్ చేస్తాను. నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది, అది కూడా నేను తర్వాత యూజ్ చేసేస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పటికైతే ఎత్తి పెట్టేశాను. మీకు ఒకటి చూపించాలి, చూడండి. చీమల రాజ్యం అంటే ఇదే. ఇక్కడ నుంచి చూడండి, చూడండి ఎక్కడి నుంచి ఉందో స్టార్టింగ్. దాలులే స్టార్టింగ్ చూడండి, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాయో చూస్తున్నారా? మా అమ్మ చూడండి ఎక్కడ కూర్చోయిందో. హాయ్ బల్. మా అమ్మ ఒకప్పుడు ఎంత చిన్నగా ఉండేది, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. చూడండి గలగలగల అంటుంది. కొంచెం బ్లాక్ అయితే పడింది, బోర్ నీళ్ళు కదా ఎంతన్నా. స్టార్ట్ అయిపోయాను నేనైతే. మటన్ కర్రీ, మటనే అంటుంది అక్క. కాల్ చేస్తాను, మటనే రానింది. ఏం మటనో ఏమో చూద్దాము, ఓకేనా? సో చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ నా కుక్ అవుతున్న రైస్. ఆఫ్టర్నూన్కి ఎమ్మి టేస్టీగా తిందాము అని అనుకున్నాము. టైం అయితే 1 కూడా అయిపోయింది. ఇప్పుడు అజా కూడా ఇచ్చేస్తారు. కాకపోతే ప్రిపేర్ చూడండి, ఇక్కడ కూర్చోయిందే, ఇది చూడండి ఇక్కడ గైస్ బోల్దింగా ఏమనాలో పెద్ద వాళ్ళు చూస్తుంటారు కదా, ఆంటీ అంకుల్ అన్నారు. కడిగాను, అంత మసాలా వేసాను అనింది. ఇది మసాలా లాగా లేదు, రక్తం ఉన్నట్లుంది నాకు తెలిసి, కానీ మసాలా లాగే అనిపిస్తుందిలే. సరిగ్గా కడిగిందో లేదో అక్క అని డౌట్. కడిగింటుందిలే, ఆమె కూడా చేస్తుంది కదా. చూడండి, నాకే అర్థం కావడం లేదు. ఇంకా ఏమో సాటిస్ఫాక్షన్ స్మెల్. అన్నీ కలిపి పెట్టాను అనింది, బాగానే ఉందిలే. కానీ మనం ఎవరిష్టం వాళ్ళది కదా, ఎవరు ఎలా కుక్ చేస్తాము అనేది. నేనైతే మళ్ళీ కడుగుదాం అనుకున్నా, ఎందుకులే మసాలాలు అవెల్లా పట్టించి పెట్టింది కదా. ఇంకా కారం కూడా ఉంది, నేనైతే ఒకసారి చెక్ చేశాను. టమాటోస్ వేస్తున్నాం, పెద్ద గట్ చేసింది మా పాప. చూడండి, ఇది సంగతి ఇక్కడైతే. అందులో మొత్తం డస్ట్బిన్ మీద అల్లారు, జరా డస్ట్బిన్ మీద అల్లా, జల్దీ వెళ్ళి చూడండి ఎంత డస్ట్ ఉందో. అసలు మీకు ఇలాంటివి షేర్ చేయకూడదు, న్యాచురల్ లైఫ్ కదా. ఇంకా కొంతమంది ఇళ్ళల్లో పని వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు, నీట్గా పెట్టుకుంటారు కిచెన్ వాళ్ళు. మేమైతే మేమే కడగాలా, మేమే తుడవాలా, మేమే తినాలా, అందరు అట్లేలే. అందుకనేసి మన ఛానల్ పేరు మిడిల్ క్లాస్, తెలిసిందే కదా మీ అందరికీ. ఇలా ఉంది. అంట్లు వాష్ మామూలుగా అయితే కంప్లీటెడ్, ఇంకా కొన్ని ఉన్నాయి, పడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరేమన్నా అనుకోండి. నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం
మర్చిపోవద్దు. నేను ఇవి 2 కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుస్తాను. షార్ట్ తీసేసుకున్నాను. షార్ట్కి పైనుంచి పట్టుకోవాలి. సో యమ్మీ అండ్ టేస్టీ. మా ఆయన తినను అన్నారు కాబట్టి మాకంతటకు మాత్రమే. రైస్ కూడా ఫుల్లీ రైస్ రెడీ అయిపోయాయి. ఇంకా పిల్లలకు వేసిస్తాను. 1:30 అయ్యింది. ఓకేనా. అన్నం చేసాము. మా అమ్మ బ్యాబ్యా అంటుంది. దానికేం తెలుసు దీని రుచి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. రోజు నాకు నా సాంగ్ రాదులేండి, తప్పుగా ఎవరు అనుకోవద్దు. राइस इसमें खाता खट्टा, इनमें खाता. సూప్ లాగా చేశాను. ఎక్కువగా కారం ఉంటే కూడా మళ్ళీ అదొక సాకు చేస్తారు తినకుండా. ఓకేనా. సో అది సంగతి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మాతో పాటు.